న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రధాన పార్టీలు రాష్ట్రంలో వేడి పెంచుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతో బీజేపీ బీఆర్ఎస్ సీఎం సీటును లాక్కునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. కొన్ని సర్వేలో హంగు వస్తుందని తేలడంతో అటు కమలం పార్టీ ఇటు కారు పార్టీ అప్రమత్తమయ్యాయి. ఎమ్మెల్యేలకు ఎరవేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ ను తప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. పార్టీ ఫిరాయింపులకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. గెలిచిన అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసే ఛాన్స్ ఉండడంతో ఏఐసీసీ పెద్దలు గెలిచిన అభ్యర్థులకు పరిశీలకులను నియమించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే గెలిచిన వారిని తాజ్ కృష్ణకు తరలించనున్నారు. ఈ ఘట్టం పూర్తిగా కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ నేతృత్వంలో జరగనుంది. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఎన్నికల కౌంటింగ్ సరళిని డీకే పరిశీలించనున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు మానిటరింగ్ చేసేందుకు డీకే శివకుమార్ ను నియమించింది అధిష్టానం. ఎన్నికల్లో హంగు వచ్చినా తక్కువ మెజార్టీ వచ్చినా క్యాంపును ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సన్నాహాలు చేస్తుంది. హంగు వస్తే డీకే శివకుమార్ కనసన్నంలోనే క్యాంపు ఆపరేషన్ జరగనుంది. మ్యాజిక్ ఫిగర్ దాటినా తక్కువ మెజార్టీ వచ్చినా గెలిచిన అభ్యర్థులను బెంగళూరు క్యాంపుకు తరలించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర నాయకులు ధీమా వ్యక్తం చేశారు. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు క్షణక్షణ ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రధాన పార్టీలు రాష్ట్రంలో వేడి పెంచుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతో బీజేపీ బీఆర్ఎస్ సీఎంలు సీటును లాక్కునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. కొన్ని సర్వేలో హంగు వస్తుందని తేలడంతో అటు కమలం పార్టీ ఇటు కారు పార్టీ అప్రమత్తమయ్యాయి. ఎమ్మెల్యేలకు ఎరవేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ ను తప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. పార్టీ ఫిరాయింపులకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇక గెలిచిన అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసే ఛాన్స్ ఉండడంతో ఏఐసీసీ పెద్దలు గెలిచిన అభ్యర్థులకు పరిశీలకులను నియమించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే గెలిచిన వారిని తాజ్ కృష్ణకు తరలించనున్నారు. ఈ ఘట్టం పూర్తిగా కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ నేతృత్వంలో జరగనుంది. ఈ క్రమంలోనే ఇవాళ ఆయన హైదరాబాద్ కు రానున్నారు. ఎన్నికల కౌంటింగ్ సరళిని డీకే పరిశీలించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? దీనిపై ఎక్కువగా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు వచ్చిన తర్వాత వైస్రాయ్ హోటల్ని ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితులు అంటే సీన్ దాన్ని మళ్ళీ తలపించేలాగుంది. ఏమంటారు దీనిపై?
అయితే ఇక కాంగ్రెస్ పార్టీ ఈ చూసుకున్నట్టుగైతే రేపు కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు ఏఐసిసిలోని ఈ రోజు ఒక రివ్యూ సమావేశం కూడా జరిగింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఇతర నేతలందరూ కూడా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మిగతా నేతలంతా కూడా వర్చువల్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆ 5 రాష్ట్రాలు చర్చించిన తర్వాత తెలంగాణలో పరిస్థితి మీద సమీక్షించి తెలంగాణ విషయంలో ఇంకా కొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అందరూ టీమ్ గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ కి పంపించాలని. డికే శివకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం హైదరాబాద్ వస్తుంది. మరి హైదరాబాద్ లో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు, ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా కంబైన్డ్ ఆపరేషన్ చేసి ఎలాగైనా సరే, అంటే మ్యాజిక్ ఫిగర్ కి కాంగ్రెస్ క్రాస్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు కలిసి జాయింట్ ఆపరేషన్ లో వాళ్ళని లాక్కునే ప్రయత్నం చేస్తారనే ఒక సమాచారం పార్టీకి అందింది. మరి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. స్ట్రాంగ్ టీమ్ ని హైదరాబాద్ పంపిస్తుంది. మరి ఈ టీమ్ లో నేతలందరూ కూడా చూసుకున్నట్టుగైతే డికే శివకుమార్ ఎక్కడ క్రైసిస్ వచ్చినా కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగే నేత కుమార్. మరి డికే శివకుమార్ ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకంగా ఆయనే దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యేలు అంటే కౌంటింగ్ అయిన తర్వాత, కౌంటింగ్ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ వరకు కౌంటింగ్ ని చాలా స్ట్రాంగ్ గా పర్యవేక్షించడం, దాంతో పాటు కౌంటింగ్ తర్వాత అభ్యర్థులు అందరినీ కూడా వాళ్ళని సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్ళటం, అభ్యర్థులు ఎవరిని కూడా వేరే పార్టీలు లాక్కుండా చూడటం. మరి అయితే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినప్పటికీ కూడా పరిస్థితుల ప్రభావం, అక్కడ ఉన్న పరిస్థితులు, హైదరాబాద్ లో ఉన్న పరిస్థితులు, కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిపి ఈ స్ట్రాటజీకి ఎత్తుకు పై ఎత్తుగా ముందుండాలి. అలాగే వాళ్ళ ఎత్తులు పారకుండా అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి అందులో భాగంగానే టీమ్ ని ఇక్కడ పంపిస్తుంది. టీమ్ ని ఇక్కడి నుంచి హైదరాబాద్ కి పంపిస్తుంది. మరి హైదరాబాద్ లో టీం ఒక స్ట్రాటజిక్ గా ప్లాన్ చేస్తున్నారు. అటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఇక సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తారు. చాలా టాప్ సీక్రెట్ గా కొన్ని వ్యూహాలు కూడా కాంగ్రెస్ పార్టీ వద్ద ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి ప్లాన్ 1, ప్లాన్ ఏ, ప్లాన్ బి కూడా పెట్టుకున్నారు. అభ్యర్థి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ధీమా అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది, కానీ అభ్యర్థులను ఎక్కడ కొల్లగొట్టుకుపోతారో, ఎక్కడ తీసుకుపోతారో అన్న ఒక భయం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలోనే గెలిచిన అభ్యర్థులను ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఈ రెండు టార్గెట్ గా ప్రత్యేక టీం డికే శివకుమార్ నేతృత్వం హైదరాబాద్ వెళ్తుంది. మరి హైదరాబాద్ లో ఈ తాజా పరిస్థితులను కూడా కాంగ్రెస్ హైకమాండ్, ఇటు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి గంట కూడా రేపు నుంచి అక్కడ పరిస్థితుల్ని అబ్జర్వ్ చేస్తారు. అందుకు అనుగుణంగా ఒక ప్రత్యేక టీమ్ సెల్ సోనియా గాంధీ నివాసంలో ఏఐసిసిలో ఉండి అక్కడి నుంచి పరిస్థితులను పర్యవేక్షిస్తూ కేడర్ కి కానీ, అక్కడ వెళ్ళిన నేతలకు కానీ, వీళ్ళందరికీ కూడా ఒక సజెషన్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఏఐసిసి కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమై అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తారు. తెలంగాణలో పరిస్థితి Right. Thank you, Krishna, for the updates. తెలంగాణ రాజకీయాలు క్షణక్షణ ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రధాన పార్టీలు రాష్ట్రంలో వేడి పెంచుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతో బీజేపీ, బీఆర్ఎస్ లు సీఎం సీట్ను లాక్కునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. కొన్ని సర్వేలో హంగు వస్తుందని తేలడంతో అటు కమలం పార్టీ, ఇటు కారు పార్టీ అప్రమత్తమయ్యాయి. ఎమ్మెల్యేలకు ఎరవేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ ను తప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. పార్టీ ఫిరాయింపులకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.
ఇక గెలిచిన అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసే ఛాన్స్ ఉండడంతో ఏసీసీ పెద్దలు గెలిచిన అభ్యర్థులకు పరిశీలకులను నియమించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే గెలిచిన వారిని తాజ్ కృష్ణకు తరలించనున్నారు. ఈ ఘట్టం పూర్తిగా కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ డబుల్ షూటర్ డీకే శివకుమార్ నేతృత్వంలో జరగనుంది. ఈ క్రమంలోనే ఇవాళ ఆయన హైదరాబాద్కు రానున్నారు. ఎన్నికల కౌంటింగ్ సరళిని డీకే పరిశీలించనున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మానిటరింగ్ చేసేందుకు డీకే శివకుమార్ను నియమించింది అధిష్టానం. ఎన్నికలో హంగు వచ్చినా, తక్కువ మెజార్టీ వచ్చినా క్యాంపులకు ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సన్నాహాలు చేస్తుంది. హంగు వస్తే డీకే శివకుమార్ కనుసన్నలోనే క్యాంప్ ఆపరేషన్ జరగనుంది. మ్యాజిక్ ఫిగర్ దాటినా, తక్కువ మెజార్టీ వచ్చినా గెలిచిన అభ్యర్థులను బెంగళూరు క్యాంపుకు తరలించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లను చేస్తుంది. మరోవైపు భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర నాయకులు ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, దీనిపై అప్డేట్స్ ఏంటి? కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ హైదరాబాద్ రానున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా స్పెషల్ గా తెలంగాణపై ఫోకస్ చేసినట్టు. ఎందుకంటే కర్ణాటకలో గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా తెలంగాణలో అధికారం వేగిస్తున్నట్టు కాంగ్రెస్ డీకే శివకుమార్ తెలంగాణ రాజకీయాల పైన క్రియాశీలకంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే ఏదైతే కౌంటింగ్ జరగబోతున్నది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఇప్పటికీ అన్ని సర్వే రిపోర్ట్లు కావచ్చు, మీడియా సర్వే రిపోర్ట్ల ద్వారా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా సర్వే రిపోర్టు తెలిసిన నేపథ్యం కావచ్చు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 70 సీట్ల మేర కూడా అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. 70 అభ్యర్థులతో కూడా కాంగ్రెస్ పార్టీ సర్వే రిపోర్టు చెప్పిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తెలంగాణ పైన కూడా స్పెషల్ గా ఫోకస్ చేశారు. ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వారి అభ్యర్థి పైన కూడా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. మన సంబంధించి కూడా అక్కడ ఆ యొక్క అభ్యర్థిని కూడా సీఎం కూడా నియమించింది. ఏఐసీసీ కూడా ఏదైతే గెలిచే అభ్యర్థుల కూడా పరిశీలించేందుకు ఒక పరిశీలించుకుని నియమించింది. గెలిచే అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే ఏఐసీసీ కొన్ని సూచనలు కూడా చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే గెలిచిన తర్వాత కావచ్చు, ఇప్పటికే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 19 మంది అభ్యర్థులు గత ఎన్నికల్లో గెలవడం జరిగింది. దాంట్లో 12 మంది అభ్యర్థులను కూడా టీఆర్ఎస్ పార్టీలో చేస్తున్న నేపథ్యంలో మరోసారి అలాంటి సిచ్యువేషన్ రిపీట్ కాకుండా ఏఐసీసీ కావచ్చు, ఇక్కడ పిసిసి కావచ్చు, మొత్తంగా ఒక వ్యూహాన్ని కూడా మొత్తంగా అంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి వ్యూహాలను అనుసరించిన పైన కూడా పూర్తిగా ఫోకస్ చేసిన నేపథ్యం ప్రభుత్వంగా పేరున్న డీకే శివకుమార్ కి అధిష్టానం తెలంగాణ పైన తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల పైన ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికే డీకే శివకుమార్ హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ సంబంధించి రేపు ఏదైతే 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే గెలుపు పాలన తీసుకుంటారో కానీ హైదరాబాద్ ఏదైతే హైదరాబాద్ సంబంధించి ఒక ఓటర్ని తరలించే అవకాశం కనిపిస్తుంది. అట్లా గెలిచే అభ్యర్థులందరికీ కూడా హైదరాబాద్ తరలిస్తారు. మొత్తంగా అంటే మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు కాంగ్రెస్ పార్టీ పైన కూడా గెలవు గెలిచిన తర్వాత ఒక వ్యూహాన్ని తీసుకున్నారు. లేదంటే 70 స్థానాలు మ్యాజిక్ అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 70 స్థానాల పైన కూడా అధికారంలోకి రాబోతున్నట్టు కూడా సర్వే రిపోర్ట్ ఆధారంగా కూడా 70 స్థానాలు గెలిస్తే అందరూ కూడా హైదరాబాద్ లో ఉంటున్న నేపథ్యం అందరూ కూడా హైదరాబాద్ లో సిఎల్పీ నేతలు ఒప్పుకున్న తర్వాత కూడా ఒక వ్యూహాన్ని నడిచారు. 60 స్థానాలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ని కనిపిస్తే ఏదైతే ఇక్కడి నుంచి కూడా నేరుగా బెంగళూరు కర్ణాటక సమీపంలోని బెంగళూరు రీసెర్చ్ తరలించిన అవకాశం కనిపిస్తుంది. ఇంకా అభ్యర్థులకు సంబంధించి కూడా మీకు ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా కూడా ఎలాంటి ప్రలోభాలకు పెట్టినా కూడా తమకు తెలియజేయడానికి కూడా ఏఐసీసీ నేతలు కావచ్చు, డీకే శివకుమార్ అభ్యర్థులకు చెప్పిన పరిస్థితి ఉన్నది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా
స్పెషల్ గా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు, నూతన నియోజకవర్గాలకు సంబంధించిన అందరి అభ్యర్థులు ప్రత్యేకంగా నిఘా పెట్టిన నేపథ్యం కావచ్చు, వాళ్ళకు ఎప్పుడైతే వాళ్ళు గెలిచినట్టుగా కూడా ఫామ్ అనుకోగానే వాళ్ళు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ తరలించేందుకు కూడా ప్యారిస్ రూపొందించారు. ఇక్కడ పిసిసి కావచ్చు, మొత్తంగా అందరినీ కూడా ఇక్కడ పిసిఎల్పి నేతలు ఎన్నుకున్న తర్వాత మొత్తంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థికి సంబంధించి కూడా ఎవరు ఉండకపోయినా కూడా పూర్తిగా. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. కేసీఆర్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు క్షణక్షణ ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రధాన పార్టీలు రాష్ట్రంలో వేడి పెంచుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతో బీజేపీ బీఆర్ఎస్లు సీఎం సీటును లాక్కునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. కొన్ని సర్వేలో హంగ్ వస్తుందని తేలడంతో అటు కమలం పార్టీ ఇటు కారు పార్టీ అప్రమత్తమయ్యాయి. ఎమ్మెల్యేలకు ఎరవేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ ను తప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. పార్టీ ఫిరాయింపులకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇక గెలిచిన అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసే ఛాన్స్ ఉండడంతో ఏఐసీసీ పెద్దలు గెలిచిన అభ్యర్థులకు పరిశీలకులను నియమించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే గెలిచిన వారిని తాజ్ కృష్ణకు తరలించనున్నారు. ఈ ఘటన పూర్తిగా కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ నేతృత్వంలో జరగనుంది. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ హైదరాబాద్ కూరనున్నారు. ఎన్నికల కౌంటింగ్ సరళిని డీకే పరిశీలించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, దీనిపై అప్డేట్స్ ఏంటి? రైట్ వరుణ్, చూస్తున్నాం కదా మరికొద్ది గంటల్లో ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. ఎందుకంటే గత 2 రోజులుగా వస్తున్న ఎగ్జిట్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలతోనే రాష్ట్ర వాతావరణం, రాజకీయ వాతావరణం అంతగా ఒక్కసారిగా మారిపోయింది. ఏదైతే మొన్నటి వరకు కూడా ఏదైతే ఎన్నికలకు జరగకముందు వారం రోజుల ముందుకు వరకు కూడా రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని చెప్పేసి, లేదా అధికార పార్టీ మరోసారి హ్యాట్రిక్ కొట్టబోతుందని చెప్పేసి పదే వ్యూహాలు బయటికి రావడం, ఆ తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు జరిగింది. ఏదైతే ఎగ్జిట్ ఫలితాలు ఆ ముందు రోజు 2 రోజుల ముందుగా వస్తున్న ప్రీపోల్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో మెజారిటీ దిశగానే ఆ ప్రీపోల్ ఫలితాలను చూపించాయి. ఒకవైపు నేషనల్ మీడియా కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సర్వే సంస్థలు కావచ్చు అందించిన ఎగ్జిట్ పోల్స్లో
పక్కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది ఒక స్పష్టమైన సంకేతాలతో ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక రాష్ట్రంలో రాజకీయ పరంగా జరుగుతున్న ఏవైతే మార్పులు ఏవైతున్నాయో ఆ మార్పులు కూడా అందుకు ఆ దిశగానే చూపిస్తున్నాయి. ఎందుకంటే మనము కొద్దిసేపటి క్రితం చూసాము, ఏదైతే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కాంగ్రెస్ నేతలు నాయకులు కార్యకర్తలంతా కూడా క్యూ కడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితినే మనం గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి ఎన్నికలైన తర్వాత రాజశేఖర్ రెడ్డి నివాసానికి ఈ తరహానే కాంగ్రెస్ నేతలు క్యూ కట్టిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ప్రతిసారి కూడా ప్రభుత్వం మార్పు జరుగుతున్నప్పుడు ఆ మార్పుకు సంబంధించి ఎవరైతే కీలకంగా వ్యక్తిగా వ్యవహరిస్తారో వాళ్ళ ఇంటి దగ్గర క్యూ అనేది నేతలు కలుస్తుండడం, వాళ్ళకి ముందుగానే శుభాకాంక్షలు చెప్పడం అనే కార్యక్రమం గతంలో కూడా చూసాము. ఇప్పుడు కూడా అదే తరహా సిచ్యువేషన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నిన్నటి నుంచి కూడా అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఒకవైపు చూసుకుంటే కనుక పోలీసు భద్రత ఇంటి వద్ద పెంచారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవైపు మనకి ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు రేవంత్ నివాసానికి వెళ్తున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి కూడా వందల మంది కార్యకర్తలు నేతలు అందరూ కూడా రేవంత్ నివాసానికి వెళ్తున్నారు. అక్కడ ఒకటే నినాదాలు చేస్తున్నారు, సీఎం అంటూ రేవంత్ రెడ్డి రావడంతో ఈ నినాదాలన్నీ కూడా అక్కడ వేడెక్కుతున్న వాతావరణం కనిపిస్తుంది. సో మరోవైపు చూసుకుంటే కనుక రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు చూసుకుంటే కనుక మరోవైపు ఇప్పుడు ఏదైతే రేపు ఫలితాలు రాబోతున్నాయి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మనకి 119 స్థానాలకు సంబంధించి ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఒకసారి మనం ఆ దిశగా వెళ్ళి చూస్తే కనుక ఏదైతే ముందుగా కౌంటింగ్ సంబంధించి ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్లో నుంచి ఈవీఎం మిషన్లు కౌంటింగ్ హాల్లోకి తీసుకొస్తారు. కౌంటింగ్ హాల్లోకి తీసుకొచ్చిన తర్వాత ముందుగా పోస్టల్ బ్యాలెట్ని లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయిన తర్వాత వాటి ఫలితాలు ప్రకటించిన తర్వాతనే ఈవీఎం బాక్సుల దగ్గరికి వెళ్తారు. ఈవీఎం బాక్సులకు సంబంధించి కూడా ముందుగా అక్కడ ఏవైతే ఎన్ని ఓట్లు అయితే పోల్ అయ్యాయో ఆ ఈవీఎం మిషన్కి సంబంధించి దానికి సంబంధించిన నోట్ ఉంటుంది. ఆ నోటు అదేవిధంగా అధికారుల వద్ద కూడా ఒక నోటు ఉంటుంది. ఆ నోట్ని రెండింటిని కూడా బేరీజు వేసుకుని రెండు సమానంగా ఉన్నాయంటేనే అప్పుడు ఆ ఈవీఎం మిషన్ని ఓపెన్ చేస్తారు. అంటే ఇది కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఏదైతే ఓటర్లు సంబంధించి అదేవిధంగా ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలి, ఎన్ని రౌండ్లు ఈ పోలింగ్ జరపాలి, ఎన్ని రౌండ్ల పాటు ఈ పోలింగ్ ఉండబోతుంది, కౌంటింగ్ ఉండబోతుంది అనేది అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలియజేస్తారు. అయితే ఇదంతా కూడా ఎన్నికల కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రాజకీయానికి సంబంధించి చూసుకుంటే కనుక ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయాలు చూసుకుంటే కనుక ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే నువ్వా నేను అనే పోటీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒకవైపు అధికార పార్టీ నేతలు కావచ్చు, అధికార పార్టీకి చెందిన మనకి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారంలోకి మూడోసారి రాబోతున్నామని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అవి ఎగ్జాక్ట్ పోల్స్ ఏమాత్రం కాదు, వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు. గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఇచ్చిన దానికి విరుద్ధంగా ఫలితాలు వచ్చాయని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ మాట్లాడారు, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. వాళ్ళు ఏదైతే కార్యకర్తల్లో ఒక ఆత్మవిశ్వాసం నింపే దిశలో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన నివాసానికి ఎవరైతే అభ్యర్థులు పోటీ చేశారో అభ్యర్థులను పిలిపించుకుని మాట్లాడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా అభ్యర్థులు బయటకు వస్తూ తామే గెలుస్తున్నామని చెప్పేసి ఒక వి అనే కేటగిరీ చూపిస్తూ వాళ్ళు బయటకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా స్ట్రాటజీ. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఏదైతే వాతావరణం రాష్ట్రంలో నెలకొందో వీటి నుంచి కూడా అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నం అటు కేసీఆర్ కావచ్చు, ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు కేటీఆర్ కావచ్చు, వాళ్ళంతా కూడా వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఏదైతే సోమవారం అంటే 4వ తారీఖున రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కాబోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షుని ఈ సమావేశం కాబోతుంది. అయితే ఈ సమావేశం మీద కూడా చాలా ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇదే చివరి సమావేశం కావచ్చు. ఎందుకంటే 3వ తారీఖు ఫలితాలు వెల్లడిస్తాయి. ఫలితాలు తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడుతుంది. అది బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. ఏ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కూడా క్యాబినెట్ రద్దు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి క్యాబినెట్ రద్దు చేసే దిశగానే ఆ క్యాబినెట్ ఉండబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ దీని విషయాన్ని పక్కకు పెడితే కనుక ఒకవేళ రేపు కౌంటింగ్ సంబంధించి ఇక పార్టీలకు సంబంధించి వచ్చే బలాబలాల మీదనే ప్రధానంగా ఇప్పుడు పార్టీలన్నీ కూడా దృష్టి సారించాయి. అందుకోసమే డీకే శివకుమార్ ప్రత్యేకంగా కర్ణాటక నుంచి ఇక్కడ అప్పుడు మరికొద్ది సేపట్లో ఆల్రెడీ ఇప్పటికే చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. డీకే శివకుమార్ ప్రధానంగా వచ్చింది ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నంలోనే డీకే శివకుమార్ని ఇక్కడ ఏఐసిసి
నేతలు ఇక్కడ పంపించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏఐసీసీకి చెందిన ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా తెలంగాణలో వివిధ నియోజకవర్గాలు కూడా చేరుకున్న పరిస్థితికి ఉంది. ఎందుకంటే రేపు కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఎక్కడికక్కడ కాపాడుకోవాలి, అభ్యర్థులకు ఎక్కడెక్కడ క్యాంపులకు తరలించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ మొత్తం స్ట్రాటజీ అంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో రాజకీయాలు మనం చూసాం, గతంలో రాజకీయాలు ఏ విధంగా ఉండబోయి కర్ణాటక రాజకీయాలు చూసాము, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూసాము, అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాలు. ఒకవేళ హంగ ఏర్పడితే గనక ఖచ్చితంగా ఎమ్మెల్యేలను అయితే కొన్ని ఆధారాలు కొన్ని సర్వేల ప్రకారం ఆధారంగా చూసుకున్నట్లయితే ఒకవేళ హంగ ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళిపోతుంది? వరుణ్ అదే చెప్తున్నాను. ఎందుకంటే హంగ ఏర్పడితే కనుక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని తన అభ్యర్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. అందుకోసమే ముందుగానే డీకే శివకుమార్ ఇప్పుడు రంగంలోకి దిగారు. ఎందుకంటే డీకే శివకుమార్ ఎట్లా స్ట్రాటజీ ప్లే చేయాలో డీకే శివకుమార్కు బాగా తెలుసు. అందులోకి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్క నాయకుడిని కూడా గెలిచిన ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్ని కూడా ఏఐసీసీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా హంగ గనక ఏర్పడితే కనుక ఖచ్చితంగా అభ్యర్థులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఢిల్లీలో ఉన్న సమాచారం ప్రకారము, ఢిల్లీ కాంగ్రెస్ నేతలు అందించిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక హంగ ఏర్పడితే ఎమ్మెల్యేలను, కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలనే టార్గెట్గా అటు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు పావులు కదుపుతోంది అని చెప్పేసి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ నేతలు చెబుతున్న సమాచారం. ఈ మేరకు ముఖ్యంగా హంగ వస్తే కనుక కాంగ్రెస్ అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు అన్ని కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కొక్క అభ్యర్థి వెనక కూడా, ఒక్కొక్క గెలిచిన అభ్యర్థి వెనక కూడా ఏఐసీసీకి సంబంధించిన ముఖ్య నేతలు ఉండబోతున్నారు. వారందరినీ కూడా భద్రతగా ఎక్కడైతే క్యాంపు కార్యాలయం ఎక్కడ నిర్వహించాలనుకుంటున్నారో తాజ్ కృష్ణాలా లేకపోతే బెంగళూరుకి తరలిస్తారనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించే కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో జరగబోతుంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక కాంగ్రెస్ నేతలు చెబుతున్నది కావచ్చు, డీకే శివకుమార్ కొద్దిసేపటి క్రితం చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాబోతుంది, అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాబోతుందని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి కూడా అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు డీకే శివకుమార్ కావచ్చు, అదేవిధంగా ఠాక్రే కావచ్చు, అదేవిధంగా ఏఐసీసీ పరిశీలకులు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా చెప్తున్నది ఒకటే, కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాబోతుంది. 72 నుంచి 75 నుంచి 82 స్థానాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోబోతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఏఐసీసీ పరిశీలకులు అయితే చెప్తున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి కాబట్టే ఈ విధంగా బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వారి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే పనిలో ఉంటారు కాబట్టి వారి నుంచి రక్షించుకునేందుకే ఈ తరహా క్యాంపు కార్యకలాపాలకు తీస్తున్నామని చెప్పేసి కూడా డీకే శివకుమార్ చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్రంలో రేపు ఏం జరగబోతుంది అని మాత్రం ఇక్కడ ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అదేవిధంగా ఇతర పార్టీల్లో కూడా ఒక ఉత్కంఠత ఎదురు చూస్తున్నారు. రేపు కౌంటింగ్ సరళి ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఫలితాలు ఎవరికి చేరువగా ఉండబోతున్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ముందుగా ఏదైతే మొదటి 2 గంటల్లోనే ఒక ట్రెండింగ్ అనేది వచ్చేస్తుంది. అంటే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయని మాత్రం ఒక క్లారిటీ అయితే వస్తుంది. 12-1 గంటకి గెలుపులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయనేది అప్పుడు గెలుపు అనేది ఖరారు అవుతుంది. అంటే మనకి 10-11 గంటల ప్రాంతంలో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు ఒక ట్రెండ్ మాత్రం మనకి బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్రంలో రేపు జరగబోయే కౌంటింగ్ సంబంధించి ఉత్కంఠ అయితే నెలకొంది. దీని మీద మరోవైపు చూసుకుంటే కనుక మరోవైపు బెట్టింగ్ రాయలు కూడా బెట్లు ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలు బెట్స్ నడుస్తున్నట్లు కూడా పోలీసులకు కూడా సమాచారం ఉంది. అటు తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించి బెట్టింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు అదేవిధంగా ఇప్పుడు రేపు జరగబోయే కౌంటింగ్కు సంబంధించి అయితే ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు అందరూ. ఇటు రాజకీయ పార్టీలు కూడా అదే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. క్యాంపు కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ తన వంతు వ్యూహ రచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా మూడోసారి అధికారం చేజెక్కించుకునే క్రమంలో వాళ్ళు చేసే వ్యూహాలు వాళ్ళు చేస్తున్నారు. లేదు తెలంగాణలో తాము జెండా ఎగరవేయాలని చెప్పేసి బీజేపీ తన వ్యూహాన్ని తను రచిస్తుంది. మొత్తానికైతే రేపు ఎన్నికల ఫలితాల తర్వాతనే రాష్ట్ర రాజకీయాలు మరో దిశగా ఉండబోతున్నాయని మాత్రం మనం చెప్పవచ్చు. వరుణ్, రైట్ శ్రీనివాస్, ఒకసారి చూసుకున్నట్లయితే ప్రీవియస్లీ చంద్రబాబు నాయుడు హయాంలో, ఎన్టీ రామారావు హయాంలో ఇదే వైస్రాయ్ హోటల్లో ఇదే ఎమ్మెల్యేలు ఇలాగా చూసాం మనం. సో మళ్ళీ సీన్ ఇప్పుడు రిపీట్ అవుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలి అసలు మనం? ఖచ్చితంగా, ఎందుకంటే
మనకి రాజకీయాలు అనేవి రాజకీయంతోనే కూడుకుంటాయి. అంటే ఏ పార్టీ చేసినా రాజకీయం వచ్చేస్తుంది. ప్రతి పార్టీ కూడా అధికారంలోకి రావాలనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. అధికారంలోకి వచ్చేందుకు తమకున్న దారులన్నీ కూడా వాళ్ళు ఆ పార్టీలు ఖచ్చితంగా తీసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళ అధికారమే వాళ్ళకి లక్ష్యం కాబట్టి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అదే జరగబోతుంది. గతంలో మనము క్యాంపు రాజకీయాలు కొత్త కాదు, తెలంగాణకి కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మనం రీసెంట్గా కర్ణాటకలో కూడా ఈ తరహా క్యాంపు రాజకీయాలు చూసాం. మహారాష్ట్రకు సంబంధించి ఏదైతే సర్కారు మారుతున్న క్రమంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అక్కడ కూడా మన క్యాంపు రాజకీయాలు చూసాము. సో ఈ క్యాంపు రాజకీయాలు అనేవి రాజకీయాల సహజం. అదేవిధంగా ప్రభుత్వాలు మారుతున్నప్పుడు, ఎన్నికలు జరిగినప్పుడు, ప్రభుత్వాలు మారుతున్న క్రమంలో కావచ్చు, హంగ ఏర్పడుతున్న క్రమంలో కావచ్చు, ఈ తరహా క్యాంపు రాజకీయాలు స్పష్టంగా ఉంటాయి. మనం గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు తర కాలంలో కూడా ఇదే విధంగా జరిగింది. ఇప్పుడు కర్ణాటకలో రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కూడా క్యాంపు రాజకీయాలు జరిగాయి. ఇప్పుడు కూడా అదే తరహా క్యాంపు రాజకీయాలు అంటే అభ్యర్థులను కాపాడుకునే క్రమంలో ప్రతి పార్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు హంగ ఏర్పడితే కనుక ప్రతి అభ్యర్థి కూడా ఇంపార్టెంటే. ఇందులోకి సంబంధించి ప్రతివ్యూహాలు ఉండబోతున్నాయి. ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందో తెలుసు. ఇంతకాలం కొట్టుకున్న పార్టీలందరూ కూడా ఇంతకాలము ఒకరినొకరు విమర్శించుకున్న పార్టీలు కూడా కలిసే అవకాశం కూడా ఉంది. అంటే రాజకీయంలో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు గారు ఉండనేది అందరికీ తెలిసిందే. రేపు జరగబోయే కౌంటింగ్లో కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ముందుగానే మేల్కొంది కాబట్టి, ముందుగానే కాంగ్రెస్ పార్టీకి ఈ తరహా క్యాంపు రాజకీయాలు గతంలో అనుభవం ఉన్నాయి కాబట్టి కానీ ముందుగానే కాంగ్రెస్ పార్టీ రంగంలో దిగిందని చెప్పొచ్చు. డీకే శివకుమార్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ఏ అభ్యర్థి దగ్గర ఎవరిని పంపించాలి, అదేవిధంగా సెక్యూరిటీగా ఎవరిని ఉంచాలి, వారిని అక్కడి నుంచి అభ్యర్థి గెలిచిన తర్వాత వారిని హైదరాబాద్కి ఎలా తీసుకురావాలి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఎలా తరలించాలి, ఇవన్నీ కూడా క్యాంపు రాజకీయాలకు సంబంధించి డీకే శివకుమార్ తన వ్యూహంలో నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా క్యాంపు రాజకీయాలు అనేవి ఉంటాయి. అయితే అది ఎట్లా ఉండబోతున్నది కూడా చూడాలి. ఎందుకంటే ఇది చాలా చాలా కీలకమైన సమయం కాబట్టి. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా ప్రతి అభ్యర్థిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ స్పష్టమైన మెజారిటీ అంటే ఏదైతే రాష్ట్రానికి ఎన్నికల సంబంధించి 119 స్థానాల్లో 50%, 50% ఖచ్చితంగా ఏదైనా పార్టీకి వస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే 60%, 59.5% ఓట్లు అభ్యర్థులు ఎవరికైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే 60 స్థానాలకు ఎక్కువ వచ్చిన పార్టీ కనుక ఉంటే కనుక ఇక్కడ క్యాంపు రాజకీయాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే సంపూర్ణ మెజార్టీ వచ్చింది కాబట్టి ఇంకా ఎవరు కూడా ఏ పార్టీని కూడా అభ్యర్థులను కూడా లోపరుచుకునే ప్రయత్నాలు అయితే చేయవు. సో రేపు ఎన్నికల తర్వాత అంటే 11 గంటల తర్వాత అసలు ఏం ఉండబోతుంది, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో రాకపోతున్నది ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్. At this point of time, how you are handling, sir? There is a sources saying that you have booked resort and you are going to bring the MLAs here to safeguard them. No. I think there is no problem, no threat, anything. We have confidence. Our party will win comfortably. All legislators will be loyal. We know that they are trying to trap. We don't know all information. Our candidates themselves have informed them that they have been approached by the CM directly himself. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మాజీ ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లాక్కుందని, ఈసారి పరిస్థితి వేరుగా ఉందని చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయని, తనను కూడా కొందరి నుంచి ఫోన్లు వచ్చాయని తెలిపారు. అయితే తమను మర్చిపోవద్దని, తాము గుర్తుంచుకోవాలని, అవసరమైతే తాము కాంగ్రెస్కు మద్దతుగా ఉంటామని బీఆర్ఎస్ అభ్యర్థులు ఫోన్లు చేసి చెప్తున్నారని అన్నారు. తమకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. 2 बार से तेलंगाना में खासतौर की आपके एमएलए जीत के आते थे, चाहे जितनी भी संख्या उसको तकरीबन बीआरएस आधा कर देती थी 2 सालों में। नहीं, पिछले बार ले लिए, हमारा 12 एमएलए को छीन लिए, 19 में से 6 तो फिर उसको उस सिचुएशन से बचने के लिए कुछ तैयारी है? अब एक बार हम हाथ जले तो तजुर्बा भी हो गई ना, तैयारी भी होगी, तो इट्स ओके। वो पिछले बार लेके गए, अब वो कोशिश करे कि उनके लोग हमारे पास ना आए। ये देख ले, अपना घर का ख्याल रखे। फोन आना शुरू कर दिए हैं, मुझे भी फोन आए हैं, लोगों ने फोन करके कहा दीदी हमें याद रखो, अगर हमारी जरूरत पड़ी तो हम बिल्कुल तैयार बैठे।